హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. ఈ వీడియోలో మండేకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొంచెం స్ట్రాంగ్ మొమెంటంలో ఉన్న స్టాక్స్ ఏంటి, వాటికి టెక్నికల్గా లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఫ్రైడే జరిగిన ట్రేడింగ్లో నిఫ్టీ స్ట్రాంగ్ ర్యాలీ తీసుకుంది. 252 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ మోర్ దెన్ 650 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. అయితే సెక్టోరియల్గా చూసినప్పుడు మనకి మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. దాంట్లో టాప్ అనుకోవచ్చు రియాలిటీ సెక్టర్, తర్వాత ఆటో, మెటల్స్, వీటన్నిటిలో కూడా స్ట్రాంగ్ మొమెంటం చూసాం. 50 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ అయిన తర్వాత జనరల్గా రియాలిటీ సెక్టర్, తర్వాత ఫైనాన్స్, వీటన్నిటిలో కూడా ఒక స్ట్రాంగ్ మొమెంటమే కనిపించింది. శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, ఇవన్నీ కూడా స్ట్రాంగ్ మొమెంటంలో ఉన్న స్టాక్స్. నిఫ్టీ 50 స్టాక్స్లో 45 స్టాక్స్ పాజిటివ్ ఉంటే ఓన్లీ 5 స్టాక్స్ మాత్రమే నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది శ్రీరామ్ ఫైనాన్స్. ఇది శ్రీరామ్ ఫైనాన్స్ చార్ట్ ఇది. సో శ్రీరామ్ ఫైనాన్స్ చార్ట్లో చూస్తే ఒక స్ట్రాంగ్ మొమెంటమే కనపడుతుంది. 688 దగ్గర క్లోజ్ అయింది. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు క్యాండిల్ ఇది. ఇది కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతుంది. ఎగ్జాక్ట్లీ ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర క్లోజ్ అయింది, కానీ మొమెంటం వైజ్గా స్ట్రాంగ్ ఉండొచ్చు. తర్వాత బజాజ్ ఫైనాన్స్, ఇది కూడా స్ట్రాంగ్గానే కనపడుతుంది. జేఎస్డబ్ల్యూ స్టీల్, మెటల్ సెక్టర్ కొంచెం వాలటాలిటీ ఎక్కువ ఉంది, కాషియస్ అప్రోచ్ ఉండాలి ఓవరాల్గా సెక్టోరియల్గా. తర్వాత యాక్సిస్ బ్యాంక్. సో బ్యాంకింగ్ స్టాక్స్లో ర్యాలీ కంటిన్యూ కావచ్చు. మారుతి, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్, డాక్టర్ రెడ్డి ల్యాబ్, ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో హెచ్డిఎఫ్సి లైఫ్, తర్వాత బిఈఎల్, భారతీ ఎయిర్టెల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా, ఇవి కొంచెం నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. వీటిలో కొన్ని స్టాక్స్లో చూస్తే మనకి ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి లైఫ్, బిఈఎల్, భారతీ ఎయిర్టెల్, వీటిలో కొంత హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ మాత్రం జరుగుతుంది అనుకోవచ్చు మనం. అదేవిధంగా స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం ఒకసారి. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ ఎక్కువ ఉన్నాయి. 92 స్టాక్స్ లాంగ్స్ బిల్డ్ అయితే షార్ట్ బిల్డప్లో ఓన్లీ 31 స్టాక్స్ ఉన్నాయి. షార్ట్ కవరింగ్లో 84. ఇక్కడ చూస్తే మనకి ఎక్కువ స్టాక్స్ షార్ట్ కవరింగ్లో ఉన్నాయి. అంటే ప్రీవియస్గా బాగా షార్ట్స్ బిల్డ్ అయ్యి ఇప్పుడు ఆ షార్ట్స్ కవర్ అవుతున్నట్టు. అదేవిధంగా లాంగ్ అన్వైండింగ్లో 18 స్టాక్స్ కనపడ్డాయి. ఇక్కడ లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగి వాటితో పాటు ప్రైస్ పెరిగిన స్టాక్స్లో బ్లూ స్టార్, గతంలో బాగా డౌన్ అయిన స్టాక్, ఇది కొంచెం రికవరీ మోడ్లోకి వచ్చినట్టుంది. తర్వాత పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, యూనోమిండా, ఫోర్టిస్, ఆర్వీఎన్ఎల్, హెచ్డిఎఫ్సి ఏఎంసి, బజాజ్ ఫిన్సర్, వైఈఎక్స్, వీటన్నిటిలో కొంచెం లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టుగా ఉంది. అట్లనే షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో మ్యాన్కైండ్, తర్వాత మ్యాస్డాక్, ఎరిడా, డాబర్, పీపీఎల్ ఫార్మా, కేపీఐటీ టెక్నాలజీస్, హెచ్ఏఎల్, సిజీ పవర్, బీడీఎల్ ఉన్నాయి. తర్వాత షార్ట్ కవరింగ్లో ఉన్న స్టాక్స్లో మనపురం టాప్లో ఉంది. 5.5% ప్రైస్ పెరిగింది, ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది. తర్వాత అశోక్ లీలాండ్, ఐఆర్ఎఫ్సి, ఎంసీఎక్స్, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, ఏవిఎఫ్ఆర్ఎల్, ఎంజిఎల్, యూనియన్ బ్యాంక్, వీటన్నిటిలో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. సో నిఫ్టీ ఆప్షన్ డేటా ఇది నెక్స్ట్ 12th జూన్ ఎక్స్పైరీ కోసం. ఇక్కడ చూస్తే 25,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గరే ఎక్కువగా యాక్టివిటీ కనిపించింది. సో కాల్స్, పుట్స్ ఆల్మోస్ట్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ మనకి 25,200, తర్వాత 25,500 హ్యూజ్ కాల్ రేటింగ్ ఉంది. ఇది మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ అనుకోవచ్చు మనం రాబోయే రోజుల్లో. అదేవిధంగా మనం డౌన్ సైడ్ చూస్తే 24,800 అండ్ 24,700, ఇవి రెండు స్ట్రైక్ ప్రైస్ దగ్గర హ్యూజ్ పుట్ రేటింగ్ ఉంది. ఇవి మనకి కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ లాగా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం నిఫ్టీకి. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. మన కీ లెవెల్లో మాత్రం మార్పు వచ్చింది. ఇది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు స్ట్రాంగ్ మొమెంటం క్యాండిల్ ఇది. సో ఇప్పుడు మనకి హైయర్ లెవెల్లో 25,130, 25,215, ఇవి రెండు రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంటాయి. ఈ లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు అప్ సైడ్కి. నెక్స్ట్ డౌన్ సైడ్లో మనకి 24,835 ఫస్ట్ సపోర్టు, తర్వాత 24,660, ఇది మన కీ లెవెల్. ఆ లెవెల్ దగ్గరే స్ట్రాంగ్ సపోర్ట్ కనబడుతుంది. అండ్ మనకి ఆప్షన్ డేటా ప్రకారం 24,800, 24,700 స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ లాగా ఉన్నాయి. అవే లెవెల్స్ మనకి ఇక్కడ కూడా కనబడుతున్నాయి. సో ఆ లెవెల్స్ ఇవి మ్యాచ్ అవుతున్నాయి. సో స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోవచ్చు మనకి 24,660. సో లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా పాజిటివ్ బయాస్తోనే ఉండొచ్చు, బై అండ్ డిస్ మోడ్లో ఉండొచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ కూడా కీ లెవెల్లో మార్పు ఉంది. 55,450 కీ లెవెల్. మనం గతంలో అనుకున్నట్టుగానే 56,185 క్రాస్ చేస్తే ర్యాలీ స్ట్రాంగ్ అనుకున్నాం. సో అదే జరిగింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. 56,080, తర్వాత 56,185.
సో ఆ లెవెల్స్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 56,185, తర్వాత 56,000. ఇవి రెండు స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు మనకి హైయర్ లెవెల్లో పెద్దగా టెక్నికల్గా రెసిస్టెన్స్ పాయింట్స్ లేవు. 57,635 వరకు టెక్నికల్ రెసిస్టెన్స్ లేదు, కానీ ఆప్షన్ డేటా అండ్ అదర్ ఫ్యాక్టర్స్ చూస్తే మనకి 57,000 రౌండ్ ఫిగర్, అది అక్కడ కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అది బ్రేక్ చేస్తే నెక్స్ట్ 57,635 వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకటి గత నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత మేబీ ఫ్యూ డేస్ తర్వాత మనకి ఇక్కడ ఒక కంజెషన్ రావచ్చు. 57,630 నుంచి 57,700. సో ఈ జోన్ మాత్రం ఇక్కడ ఒక 130-140 పాయింట్స్ జోన్ ఉంటుంది. సో ఈ జోన్ మనకి కొంత రాబోయే టైంలో ఇది మనకి ఒక ఈ టైప్ ఆఫ్ కన్సాలిడేషన్ ఫేస్ ఇక్కడ రావచ్చు. కొంచెం ఈ లెవెల్స్ చూసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఓవరాల్గా మనం కీ లెవెల్ కన్నా పైన ఉన్నాం కాబట్టి బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. సో రాబోయే కొన్ని ట్రేడింగ్ డేస్లో ఒక స్ట్రాంగ్ పాజిటివ్ మొమెంటంతో ట్రేడ్ కావడానికి అవకాశం ఉన్న స్టాక్స్ లిస్ట్ ఇది. సో కొన్ని ఫిల్టర్స్ వాడి మనం స్టాక్స్ లిస్ట్ తీసుకుంటాం. అంటే ఒక మొమెంటం స్ట్రాంగ్ ఉండి మూవింగ్ యావరేజెస్ ఇట్లాంటి అన్ని ఫిల్టర్స్ వాడిన తర్వాత కొంత లిస్టులు వస్తాయి. ఆ లిస్ట్ ప్రకారం కొన్ని స్టాక్స్ మనకు వచ్చాయి. ఇందులో మనం జాగ్రత్తగా గమనిస్తే ఎక్కువ రియాలిటీ స్టాక్సే ఉన్నాయి. గోద్రేజ్ ప్రాపర్టీస్, డిఎల్ఎఫ్, ఓబ్రాయ్ రియాలిటీ, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, శోభా డెవలపర్స్, తర్వాత మ్యాక్రోటెక్ డెవలపర్స్, ఇట్లా ఎక్కువ శాతం మనకి రియాలిటీ స్టాక్సే కనబడుతున్నాయి. సో ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది కాబట్టి రియాలిటీ స్టాక్స్లో మొమెంటం స్ట్రాంగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న లిస్ట్లో ఉన్న స్టాక్స్ మీరు నోట్ చేసుకొని వాటికి ప్రాపర్గా టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని ఒక ప్రాపర్ ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫిల్టర్స్ ఎలా చేయాలి, వీటికి టెక్నికల్ లెవెల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ 9th June నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇంట్రాడే కోసం నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ చూద్దాం. ఈ లెవెల్స్ ఎలా వస్తాయి, వీటన్నిటి ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఏంటి, దీంతో పాటుగా అసలు స్టాక్ మార్కెట్లో బేసిక్స్ ఏంటి, అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ ఏంటి, ఎక్కడి నుంచి మనం నేర్చుకోవాలి, స్టాప్ లాస్ ఏంటి, ఇండికేటర్స్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, మూవింగ్ యావరేజెస్ని ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలి, ఇట్లాంటిది స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయం కూడా, ఫ్యూచర్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్ క్యాలిక్యులేటర్ ఏంటి, ఆప్షన్ స్ట్రాటజీస్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ నెక్స్ట్ బ్యాచ్ 9th June నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. సో ఇది నిఫ్టీ 5 minutes క్యాండిల్ స్టిక్ చార్టు. ఇక్కడ నో ట్రేడ్ జోన్ చాలా పెద్దగా ఉంది, మనకి ఒక దాదాపుగా 100 పాయింట్స్ ఉంది. 24,950 నుంచి 24,850 ఈ 100 పాయింట్స్ జోన్ మనం రేపు మండేకి నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవాలి. ప్రైస్ జోన్లోకి వచ్చి అప్ సైడ్ బ్రేక్ చేస్తే హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. 25,125 or 130 ఆ లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. సో డౌన్ సైడ్లో మాత్రం చిన్నగా ఉంది. 24,850ని బ్రేక్ చేసి డౌన్కి వస్తే మాత్రం 24,770 దగ్గర మన ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. ఇది సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఫర్ ఇంట్రాడే కోసం మాత్రమే. 5 minutes క్యాండిల్ స్టిక్ చార్ట్ పెట్టుకొని క్యాండిల్ ఫార్మేషన్, మూమెంట్ ఇవన్నీ చూసుకొని ప్రాపర్గా స్టాప్ లాస్తోని ట్రేడ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకి స్టాప్ లాస్ 100 పాయింట్స్ ఉంది, కొంచెం కాషియస్గా ఉండాలి. ఇది బ్యాంక్ నిఫ్టీ 5 minute క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ మనకి నో ట్రేడ్ జోన్ వచ్చి 56,430 అండ్ 56,115 ఈ మధ్యలో మాత్రం మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. ఈ జోన్ బ్రేక్అవుట్ కోసం ప్లాన్ చేయాలి. 5 minute క్యాండిల్ స్టిక్ క్యాండిల్ కన్ఫర్మేషన్తో మనం ట్రేడ్ తీసుకోవాలి. హైయర్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే లాంగ్ ఎంట్రీ తీసుకొని 57,000 దగ్గర మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. అట్లనే డౌన్ సైడ్ 56,115ని బ్రేక్ చేసి కిందకి వస్తే అక్కడ మన షార్ట్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. లోయర్ సైడ్లో మనకి 55,845 ఇది సపోర్ట్ లెవెల్, ఇక్కడ మన ప్రాఫిట్ బుకింగ్ ఉండాలి ఇన్ కేస్ షార్ట్ ఎంట్రీ తీసుకుంటే. అయితే ఈ 4 levels పెట్టుకొని డిఫరెంట్ మెథడ్స్లో కూడా ట్రేడ్ చేయొచ్చు. ఎందుకంటే నాకు ఫీడ్బ్యాక్లో కొంతమంది ఇస్తున్నారు, సో జోన్ బ్రేక్అవుట్ కాకుండా హైయర్ లెవెల్కి వెళ్ళి ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసినప్పుడు షార్ట్ ఎంట్రీ తీసుకోవటం, అదే లోయర్ సైడ్లో ఇక్కడ సపోర్ట్ దగ్గర ఒక బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ వస్తే లాంగ్ ఎంట్రీస్ తీసుకోవటం, అట్లా కూడా చేస్తున్నాం సార్, బాగానే ఉందని చెప్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఈ లెవెల్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. ఆ లెవెల్స్ దగ్గర మీరు ఎలాంటి ట్రేడ్ ప్లాన్ చేస్తున్నారు అనేది కొంచెం జాగ్రత్తగా మీరు టెక్నికల్గా లెవెల్స్ పెట్టి క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ ఇట్లాంటివి చూసుకొని దాని ప్రకారం కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఎలాంటి ట్రేడ్ చేసినా కానీ తప్పకుండా స్టాప్ లాస్ పెట్టుకోండి. బ్యాంక్ నిఫ్టీలో మ్యాక్సిమం ఒక 80 to 100 పాయింట్స్ స్టాప్ లాస్,
అట్లనే నిఫ్టీ ట్రేడ్ చేసేటప్పుడు ఇంట్రాడేలో ఒక 20-25 ఆర్ 30 పాయింట్స్ కన్నా ఎక్కువ స్టాప్ లాస్ పెట్టకండి. అట్లా సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఇంట్రాడే చేసేటప్పుడు మాత్రం కాషియస్గా ఉండండి. మొమెంటం స్ట్రాంగ్ ఉంటుంది, ఎందుకంటే హై వాలటైల్గా ఉంటుంది ఇంట్రాడేలో. సో దాన్ని తట్టుకోగలిగి మీకు ఆ రిస్క్ అపెటైట్ ఉంటే మాత్రమే ఇంట్రాడే చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ చూపించే లెవెల్స్ అన్నీ కూడా స్పాట్ లెవెల్స్ మాత్రమే. ఈ స్పాట్ లెవెల్స్ ప్రకారమే మీరు ప్రాపర్గా ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసి ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.